ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, కాలాన్ని, జరిగిపోయిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేము. నేను నీకు దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నాను, నువ్వు దూరం జరుగుతున్నావు. నువ్వు నన్ను క్షమించి తిరిగి మన ఇంటికి రావాలంటే నన్నేం చేయమంటావు? నీ కాళ్ళు పట్టుకోమంటావా? అంత కర్మ మీకెందుకులేండి. మన మధ్య ఈ ఎడబాటు ఇంకెంతకాలం? మనం కలిసిపోతే మళ్ళీ మనకు పిల్లలు కలిగే యోగం ఉంటుంది కదా. బాగా ఆలోచించు, నన్ను క్షమించు. నాది క్షమించే గుణం కాబట్టే జరిగింది మర్చిపోవడానికి నేను ఈ ఆఫీసులో చేరిన దగ్గర నుంచి బాధని మనసులోనే దాచుకుని అందరితో సరదాగా ఉంటున్నాను. అలా అని తిరిగి నీతో కాపురానికి వస్తే నా బ్రతుకు బాగుంటుందనే నమ్మకం నాకు లేదు. ఏదైనా, ఏ విషయంలో అయినా అపార్థాలు తలెత్తితే మొదట బయటికి గెంటేసేది నన్నే. ఈసారి అలా జరగదవని. జరిగిన ప్రతిసారి నువ్వంటున్న మాట ఇదే. ఇంకొకసారి అలా జరగనివ్వను. జరిగిన చేదు జ్ఞాపకాలను అంత సులువుగా మర్చిపోలేను. ఇప్పుడు నువ్వు అభయాలు ఇస్తున్నావు. నీ అభయాలను నమ్మి నీతో మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టి బిడ్డని కనే పరిస్థితి వచ్చి నా దురదృష్టం కొద్దీ మరోసారి బిడ్డ దూరమైంది అంటే గనక మీ అందరూ నన్ను బ్రతకనివ్వరు. ఇప్పటికే నా తప్పు లేకుండా శిక్ష అనుభవిస్తున్నాను. మరోసారి ఇలాంటి శాపను నేను భరించలేను. ఆ ఇంటికి రావాలన్న ఆశ నాకున్నా, నీతో కలిసి బతకాలన్న కోరిక ఉన్నా, నా కుటుంబంతో కలిసిపోవాలన్న స్వార్థం ఉన్నా, అన్నింటినీ మించి భయం ఎక్కువగా ఉంది. మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతుందని ఎందుకు ఊహించుకుంటున్నావు? నా జీవితంలో మొదటి నుంచి అలాగే జరుగుతుంది కదా. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. నాలో కొత్త ఆశలని రేపకు. ఎందుకు ఈ పరీక్ష? పుట్టిన బిడ్డ దూరం కాకుండా ఉండుంటే మా జీవితం మరోలా ఉండేది. అక్షయ్ నా కళ్ళ ముందు కష్టాలను అనుభవించడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ పసిబిడ్డ మీద కరుణ చూపించు తల్లి. ఈ యాగం పూర్తయ్యేలోపు అక్షయకు మంచి జరిగేటట్టు చూడు తల్లి. పది నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనండి. మన ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి సమస్య వస్తుందా అన్నట్టుంది. ప్రస్తుతానికి బాగానే ఉంది కదా. నువ్వు నీ అపశకునం మాటలు కాకపోతే. బాలవాక్కు బ్రహ్మవాక్కు అని అంటారు. అదెంతవరకు నిజం అవుతుందో తెలీదు గాని బావవాక్కు మాత్రం ఖచ్చితంగా నిజం అవుతుందక్క. అవునదినా, అన్నయ్య టంగు మామూలు టంగు కాదు. ఆ రోజు నిహారిక నన్ను చంపినట్టు ఊహించుకున్నాను. ఈ రోజు నిహారిక నాకు అడ్డం రాదు కదా. ఏదైతే అదైంది, ఇక వెనకడుగు వేసేది లేదు. ఏంటి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు? రేయ్, మన ఇంటి మీద ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి బాంబు పడుతుందో చెప్పలేమంటూ బావంటున్నాడ్రా.
రాక్షసి అయితే లేదు. ఇదే మంచి సమయం. ఈ నర్సు ఇక్కడికి ఎందుకు వచ్చింది? శ్రీకర్ గారు గాని అవని గారు కానీ ఉన్నారా? శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ అవని సంగతి మమ్మల్ని అడగద్దు. ఇక మా అమ్మేమో రూమ్ లో ఉంది. నిహారిక గారు? ఏదో పోలీస్ ఎంక్వైరీలు అడుగుతున్నావేంటి? ఏదో సీక్రెట్ చెప్పడానికి వచ్చినట్టుగా వివరాలు అడుగుతుంది. అబ్బాయి అలాంటిదేం లేదండి. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నర్సునండి. వేదవతి గారికి మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరిగింది. అందుకే జనరల్ చెకప్ కోసం వచ్చాను. అవునా? అమ్మ ఆ రూమ్ లో ఉంది, వెళ్ళండి. సరేనండి. ఆగండి ఆగండి. ఈవిడికి నా మీద ఏదైనా అనుమానం వచ్చిందా ఏంటి? పోలీస్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు డ్యూటీ డ్రెస్ లో వచ్చినట్టు మీరు కూడా పేషెంట్ దగ్గరికి చెకప్ వచ్చినప్పుడు హాస్పిటల్ డ్రెస్ లో రావాలి కదా. మరి నార్మల్ గా ఎందుకు వచ్చారు? పోలీస్ వాళ్ళకి కంపల్సరీ అయినట్టు మాకంత కంపల్సరీ ఏం కాదండి. అవునా? అది సరే, మీరెందుకు కంగారు పడుతున్నారు? అలాంటిదేం లేదండి. సరే వెళ్ళండి. అమ్మయ్యా, బ్రతికిపోయాను. నిహారిక కనిపించడం లేదు. అవని గారు శ్రీకరి గారు లేకపోయినా వేదవతి గారితో అయినా సరే అవనికి పుట్టిన కూతురు ఏమైంది అనే విషయం చెప్పేయాలి. నమస్కారం వేదవతి గారు. నేనండి హెడ్ నర్స్ని. రామ్మా, కూర్చోమ్మా. మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుతున్నారా? నేను గాని నా ఇంట్లో వాళ్ళు గాని మర్చిపోయినా అవని మర్చిపోదు. సమయానికి తనైనా వస్తుంది, ఫోన్ అయినా చేసి గుర్తు చేస్తుంది. అవని గారు కానీ శ్రీకర్ గారు కానీ ఉంటారని అనుకున్నాను. ఇద్దరు ఆఫీస్లో ఉంటారు. హాస్పిటల్లో రాసిన ప్రిస్క్రిప్షన్ని జాగ్రత్తగా చదువుతూ మందులు వాడాలి వేదవతి గారు. అది ఏమైందో తెలీదు, కనిపించకుండా పోయింది. అవనికి మందుల విషయం బాగా గుర్తుంది కాబట్టి సరిపోయింది. ఓ, అందుకేనా అవని నేను రాసిన మ్యాటర్ని చదవలేకపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.